అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46 లక్షల మంది రైతులకు కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన విడుదల తేదీనైతే ప్రకటించడం జరిగింది. ఎప్పటి నుంచి ఈ డబ్బులు పడతాయి, అలాగే అన్నదాతలు ఈ డబ్బులు పొందాలి అంటే లిస్టులో పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. దేశంలో 9 కోట్ల మంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూడడం జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపుగా 46 లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభవ కోసం ఎదురు చూడడం జరుగుతోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదలైనప్పుడే మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు అలాగే జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2019లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు 21 విడతల్లో డబ్బులు అయితే అందించడం జరిగింది. విడతకు 2,000 చొప్పున 21 విడతల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అందించారు. అయితే అన్నదాత సుఖీభవ 2025లో ప్రారంభమైంది. రెండు విడతల్లో 5,000 రూపాయలు అయితే చెల్లించడం జరిగింది. మొత్తం 10,000 రూపాయలు 2 విడతల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3వ విడత కోసం రైతన్నలందరూ ఎంతగానో ఎదురు చూడడం జరుగుతోందన్నమాట. ఈ డబ్బులు వచ్చేసి మనకు ఫిబ్రవరి నెలలోనే రావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఇది పోస్ట్పోన్ అయ్యి వస్తూ ఉంది అన్నమాట. ఇది మార్చి నెలలో అయితే విడుదల కాబోతుందండి. ఈ మార్చి నెలలో 2వ వారంలో ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు 3వ విడతకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా విడుదల చేయడం జరుగుతుందన్నమాట. అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ పీఎం కిసాన్ డబ్బులు లేట్ అవుతూ ఉండడంతో ఈ డబ్బులు అయితే పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. అయితే ఈ లిస్ట్ అయితే విడుదలైందనమాట. ఎవరెవరికి అన్నదాత సుఖీభవ డబ్బులకి అర్హులు ఉన్నారో వాళ్ళ లిస్టులో అయితే పేరు చెక్ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందన్నమాట. ఈ లిస్టులో పేరు ఉంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఈ అన్నదాత సుఖీభవకు సపరేట్ లిస్ట్ ఉంటుంది. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా లిస్ట్ ఉంటుందండి. అన్నదాత సుఖీభవకు లిస్టులో ఎలా చెక్ చేసుకోవాలంటే అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీ స్టేటస్ అనేది తెలుస్తుంది. మీకు సాటిస్ఫైడా, మీకు పెండింగ్లో ఉందా, ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, దాన్ని బట్టి మీరు గ్రీవెన్స్ని అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మీరు సవరణలు అయితే చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అన్నదాత సుఖీభవకు మీరు లిస్టులో పేరు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల ద్వారా లిస్టులో మీ పేరుందో లేదో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి లిస్టులో పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ స్టేట్ పేరు, అలాగే మీ జిల్లా పేరు, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊర్లో ఎవరికైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వస్తున్నాయో వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది. ఆ పేర్లలో మీ పేరు ఉన్నట్టయితే మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు 2,000 రూపాయలు రావడం జరుగుతుంది. లిస్టులో పేరు లేకపోయినట్టయితే మీరు ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోనట్టు తెలుస్తుంది అనమాట. ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందండి. ఈకేవైసీ చేయించుకోని రైతులకు ఈ పేరు అయితే రాదనమాట. లిస్టులో పేరు లేనట్టయితే మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ వెంటనే చేయించుకోండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అయితే pmkisan.gov.in వెబ్సైట్లో మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు అనమాట సులభంగా. ఈకేవైసీ చేయడానికి pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. అది ఎంటర్ చేసినట్టయితే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. ఈ విధంగా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చు ఈకేవైసీకి. ఇక అన్నదాత సుఖీభవకు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల ద్వారానే మీరు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. లిస్టులో పేరు రానట్టయితే మీరు ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక రైతులకు సాగు కోసం, విత్తనాల కోసం, ఎరువుల కోసం సహాయాన్ని అందిస్తూ వస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే అందించడం జరుగుతోందన్నమాట. ఈ వార్షిక బడ్జెట్ 2026కు సంబంధించిన వార్షిక బడ్జెట్ 3.22 లక్షలతో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అన్నదాత సుఖీభవకు ఇందులో 6,600 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. నవంబర్ 19న పీఎం నరేంద్ర మోడీ గారు 21 విడత డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. 2,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అదే సమయంలో అన్నదాత సుఖీభవ 2వ విడత వచ్చేసి మనకు రిలీజ్ అయిందనమాట. 5,000 రూపాయలు అయితే రిలీజ్ అయింది. మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరిందనమాట. ఇక ఆగస్టులో పీఎం మోడీ గారు 20వ విడత అయితే విడుదల చేయడం జరిగింది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా.
ఇక మొదటి విడతకు సంబంధించిన అన్నదాత సుఖీభావకు 5,000 రూపాయలు రిలీజ్ అయింది. మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాలోకి చేరింది. ఇప్పటి వరకు 14,000 రూపాయలు రైతులకు అందుకోవడం జరిగిందనమాట. ఇక మిగిలిన బ్యాలెన్స్ 6,000 రూపాయలు, 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది. ఇక 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. మొత్తం 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి ఇంకా చేరాల్సి ఉంది. ఈ డబ్బులు వచ్చేసి మార్చి నెల 2వ వారం అయితే విడుదల కాబోతున్నాయండి. రైతన్నలందరూ ఎంతగానో ఎదురు చూడడం జరుగుతుంది. ఇవి డేట్ అయితే పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయన్నమాట. ఫిబ్రవరిలోనే రిలీజ్ కావాల్సిన డబ్బులు ఇంకా మార్చి వచ్చినా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. అయితే ఖచ్చితంగా మార్చి 2వ వారంలో అయితే విడుదల చేయబోతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. దేశంలో నూతన టెక్నాలజీతో మనం ముందుకెళ్తున్నామని, శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తీర్ణంను గణించే టెక్నాలజీని తీసుకొచ్చామని ఆయన చెప్పడం జరిగింది. సాగులో లేని భూముల్ని టెక్నాలజీ ద్వారా గుర్తించవచ్చని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇక అన్నదాత సుఖీభావకు అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటో చూద్దామండి. అన్నదాత సుఖీభావకు అప్లై చేసుకోవడానికి ఏపీ వాసులు అయి ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, భూమి రైతు పేరు మీద ఉండాలి, 5 ఎకరాల లోపు పొలం ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు మీ ఆధార్ కార్డును, భూమి పట్టా పాస్ పుస్తకాన్ని, బ్యాంక్ అకౌంట్ పుస్తకాన్ని, 2 ఫోటోలని, ఫోన్ నంబర్ ఏదైతే ఆధార్కి లింక్ అయిందో ఆ ఫోన్ నంబర్ని తీసుకెళ్ళినట్టయితే రైతు భరోసా కేంద్రాల్లో మీరు అన్నదాత సుఖీభావకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక రైతు భరోసా కేంద్రాల్లోనే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించిందనమాట ప్రభుత్వం. కేవలం అక్కడే అప్లై చేసుకోవాలండి, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవడానికి pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసినట్టయితే అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసినట్టయితే న్యూ రిజిస్ట్రేషన్ ద్వారా మీరు కొత్తగా అప్లై అయితే చేసుకొని మీ పేరును అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావకు అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది వ్యవసాయంకి సంబంధించి. వీటిలో ముఖ్యంగా ధాన్యం సేకరణలో వినూత్న మార్పులు తీసుకొచ్చామని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ధాన్యం అమ్మిన 1 గంట లోపుగానే రైతులకు వారి ధాన్యం అమ్మిన డబ్బుల్ని చెల్లిస్తున్నామని, ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే ఎంతో వినూత్నమైన ప్రక్రియ అని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక మనకు 5,44,000 మందికి రైతులకు అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే పడలేదండి. మొదటి విడత, 2వ విడతకు సంబంధించిన డబ్బులు అయితే పడలేదు. ఈ రైతులందరికీ ఎందుకు పడలేదంటే ఆధార్ తప్పుగా మ్యాపింగ్ కావడం, ఒకే ఆధార్ ఎక్కువ మందికి మ్యాపింగ్ కావడం, భూమికి ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఈ వెబ్ ల్యాండింగ్ రికార్డ్స్లో తప్పులు ఉండడం వల్ల మనకి డబ్బులు అయితే పడలేదు. వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఈ అన్నదాత సుఖీభావకి అర్హులుగా చేయడం జరుగుతుందని, వీటిపైన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే కేవలం కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభావ డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదండి అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. డబ్బులు అయితే మార్చి 2వ వారంలో అయితే డబ్బులు విడుదల కానున్నాయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.